ముఖ్యంగా ప్రజలు ప్రభుత్వం నుంచి వచ్చే ఏవైనా ఫ్రీగా ఉన్నాయంటే అవి యూజ్ చేసుకుంటారు కానీ దుర్వినియోగం ఎక్కువ ఉంటది. దీనికి ఎగ్జాంపుల్‌గా చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ఉచిత విద్య ఇస్తది. ఉచితంగా వైద్యం గూడా ఇస్తది. ఇక్కడ గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ ఉంది. ప్రభుత్వ హాస్పిటలే. అక్కడ ట్రీట్‌మెంట్ గూడా చాలా బాగుంటది. కానీ మనం హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఆ మెట్ల పైన, గోడల పైన గుట్కా మరకాలుంటాయి. సో, వాష్‌రూమ్‌లు గూడా సరిగ్గా యూజ్ చేసుకోరు. అంటే వాష్‌రూమ్ పోయి టాయిలెట్ పోయి వాటర్ సరిగ్గా పోయరు. అంటే ఇది గవర్నమెంట్‌ది కదా! ఎవరు పట్టించుకోరని. గవర్నమెంట్ మంచిగా ఇచ్చినా గూడా ప్రజలే దాన్ని ఖరాబ్ చేస్తూ ఉంటారు. అంటే పాడు చేస్తూ ఉంటారు ప్రజలే. అది అందరికీ తెలిసిన విషయమే. అంటే చాలా నెగ్లిజెన్సు అక్కడ ఉంచడం. వాష్‌రూమ్స్ విషయం పక్కన పెట్టేస్తే అక్కడ గోడల పైన గుట్కా ఏసుకొని ఉంచడం. హాస్పిటల్‌లో అవి చేయాల్సిన పనులే గావు. అక్కడ రోగులుంటరు. మనమే దుర్వినియోగం చేస్తాం. సేమ్ అచ్చం అలాగే తెలంగాణ ప్రభుత్వం అంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినంక 6 గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం. దాంట్లో మహిళలకు ముఖ్యంగా ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించారు. ఇక రేవంత్ రెడ్డి బస్సు ప్రారంభించారో లేదో అందరూ గూడా బస్సులలో ఎక్కడం స్టార్ట్ చేశారు. అయితే ముఖ్యంగా కొన్ని మీమ్స్ గూడా వచ్చాయి. అక్కడ ఉల్లిగడ్డ రేటు ఒక ఏరియాలో అంటే దాదాపు ఒక 100 కిలోమీటర్ల బయట తక్కువ రేట్‌లో ఉందంటే అక్కడికెళ్లి కొనుక్కొచ్చుకున్నట్టు ఒక మీమ్ వచ్చింది. సో, అది జోక్ ఉండొచ్చు. మేమ్ ఉండొచ్చు. కానీ నిజంగా గూడా అలాంటి ఘటనలు జరుగుతున్నాయంట. ఎక్స్‌ప్రెస్ బస్ ఎట్లా ఉంటది? ఎక్స్‌ప్రెస్ చాలా స్పీడ్‌గా ఎళ్తది. నార్మల్‌గా ఆర్డినరీ బస్సు 12 స్టాపుల్లో ఆపితే ఎక్స్‌ప్రెస్ బస్సు కేవలం 6 స్టాపుల్లో, 7 స్టాపుల్లో మాత్రమే ఆపుతుంది. అలాంటి ఎక్స్‌ప్రెస్ బస్ ఎక్కి మహిళలు వాళ్ళకి అవసరం ఉన్న దగ్గర అక్కడ కండక్టరు, డ్రైవర్‌కి చెప్పి అక్కడ బస్ ఆపిచ్చి దిగుతున్నారంట. నార్మల్‌గా ఎక్స్‌ప్రెస్ బస్సు వాళ్ళకి అనుమతించిన స్టేజ్‌లోనే ఆపాల్సి ఉంటది. అలాంటిది ఎక్కిన మహిళలు కొద్ది దూరంలో గాకుండా తక్కువ దూరం అంటే ఎళ్ళాల్సిన దూరం గాకుండా తక్కువ దూరం ట్రావెల్ జేసి ఇక్కడి నుంచి కొంత దూరం వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడ ఎక్స్‌ప్రెస్ బస్సు ఎక్కడము, అక్కడ వాళ్ళకి అవసరం ఉన్న దగ్గర ఆగి దిగడం. ఇలా అందరూ మహిళలు చేస్తుంటే ఇదంతా కూడా కండక్టర్లు, డ్రైవర్లు, ఆర్టీసీ సిబ్బంది, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ గారి దృష్టికి తీసుకొచ్చారు. ఆయన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి తక్కువ దూరం ప్రయాణించవలసిన మహిళలు ఎక్స్‌ప్రెస్ బస్సులు ఎక్కకండి. ఎక్కి వాళ్ళని ఎక్కడంటే అక్కడ ఆపిస్తున్నారు అని చెప్పేసి ఆయన సీరియస్ అయ్యాడు. ఎందుకంటే ఇదొక మంచి పథకం. ఇది అర్హులందరికీ కావాలి. కానీ దీన్ని దుర్వినియోగం చేయొద్దు. మీరు తక్కువ దూరం ప్రయాణించాలి అంటే పల్లె వెలుగు బస్సులుంటాయి అవి ఎక్కండి. కానీ ఎక్స్‌ప్రెస్ బస్సులెక్కి అక్కడ అధికారులు అక్కడ బస్సులని దుర్వినియోగం చేయొద్దు ఈ సర్వీసులను అని చెప్పేసి సజ్జనర్ గారు స్పష్టం చేశారు. అందుకే పల్లె వెలుగు బస్సు ఎక్కితే మనకు దగ్గర దగ్గర దిగాలనుకున్నప్పుడు దిగొచ్చు. కానీ ఎక్స్‌ప్రెస్ బస్సు అన్ని స్టాపుల్లో ఆపదు. దయచేసి ప్రజలు గూడా ముఖ్యంగా మహిళలు గూడా ఇలాంటి మంచి పథకాన్ని దుర్వినియోగం చేయొద్దు. ఇంకోటి చాలామంది అంటున్నారు ఈ పథకం ద్వారా ఆర్టీసీ లాస్‌లోకి వెళ్తుందని. ఆర్టీసీకి ఎన్ని కోట్లయితే తక్కువొస్తాయో, ఎన్ని కోట్లయితే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందో అదంతా గూడా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుంది. ఎక్కడ గూడా ఆర్టీసీ అయితే లాస్‌లో ఉండదు. కానీ మహిళలు మాత్రం ఈ ఆర్టీసీ పథకాన్నయితే దుర్వినియోగం చేసుకోకపోతే బావుంటది.